హలో ఎవ్రీవన్. టీఎస్ లాసెట్ 2024 రెస్పాన్స్ షీట్ అయితే రిలీజ్ అయ్యింది. అంటే కీ పేపర్ ఏదైతే ఉందో కీ పేపర్ రిలీజ్ అవ్వడం జరిగింది. సో అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి ఇక్కడ రెస్పాన్స్ షీట్ పైన క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబరు అండ్ హాల్ టికెట్ నెంబరు ఈ రెండు ఎంటర్ చేసి గెట్ రెస్పాన్స్ షీట్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది క్వశ్చన్ పేపర్. సో ఇక్కడ రైట్ సైడ్ లో చూసుకుంటే క్వశ్చన్ ఐడి ఉంది. ఈ క్వశ్చన్ ఐడి గురించి మనం లాస్ట్ లో మాట్లాడుకుందాం. అండ్ చూజన్ ఆప్షన్ వచ్చేసి 2 ఉంది. అంటే అట్లాగే ఇక్కడ ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ వచ్చేసి 2 ఉంది. అంటే మీరు పెట్టిన ఆన్సర్ 2 కాబట్టి ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ కూడా 2 కాబట్టి ఈ రెండింటికి మ్యాచ్ అయింది కాబట్టి ఇది రైట్ ఆన్సర్. అండ్ అట్లాగే నెక్స్ట్ చూసుకుంటే చూజన్ ఆప్షన్ 2 ఆన్సర్ 4 ఇది రాంగ్ ఆన్సర్. సో అట్లాగే నెక్స్ట్ చూసుకుంటే చూజన్ ఆప్షన్ 2 ఉంది, ఆప్షన్ 4 పెట్టిరు కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకొకటి నెక్స్ట్ చూద్దాము. చూజన్ ఆప్షన్ 1 ఉంది, చూడండి ఆన్సర్ 3 ఉంది, ఇది కూడా రాంగ్ ఆన్సర్. సో మిగతా అన్ని ఇట్లాగే చెక్ చేసుకోండి. ఒక పేపర్ తీసుకోండి, ఆ పేపర్ పైన క్వశ్చన్ అండ్ చూజన్ ఆప్షన్ అండ్ క్వశ్చన్ యొక్క ఆన్సర్ 3 రాసుకొని టిక్ కొట్టుకోండి. ఎన్ని మార్కులు రైట్ ఆన్సర్ పెట్టి, ఎన్ని క్వశ్చన్లు రైట్ ఆన్సర్ పెట్టిరని చెప్పి టిక్ కొట్టుకోండి. సో మీకు తెలిసిపోతుంది ఎన్ని రైట్ ఆన్సర్ పెట్టిరని మీకు తెలుస్తుంది. మినిమం 42 మార్క్స్ వస్తే మీరు క్వాలిఫై అయినట్టే. మినిమం 42 మార్క్స్ వస్తే మీరు క్వాలిఫై అయినట్టే. అండ్ అట్లాగే నెక్స్ట్ ఒకసారి క్వశ్చన్ పేపర్, ఈ క్వశ్చన్ పేపర్ పైన క్లిక్ చేస్తే సో చూసుకోవచ్చు. షిఫ్ట్ 1 లాస్ట్ ఎయిట్ 3 ఇయర్స్, షిఫ్ట్ 2 అండ్ 5 ఇయర్స్, పీజీ లాస్ట్ ఎయిట్ ఎల్ఎల్ఎం కూడా. సో ఇవన్నీ ఓపెన్ అయితే క్వశ్చన్ పేపర్స్ ఓపెన్ అయితే ఈ క్వశ్చన్ పేపర్స్ మీరు కావాలంటే డౌన్లోడ్ చేసి పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కీ అబ్జెక్షన్ ఫామ్. ఈ కీ అబ్జెక్షన్ ఫామ్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ కీ అబ్జెక్షన్ ఫామ్ ఏంటంటే మీరు ఏదైతే క్వశ్చన్ ఉందో, ఇప్పుడు ఏవైతే ఈ క్వశ్చన్స్ ఉన్నాయో ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ 1 అయి ఉండి ఇక్కడ రైట్ ఆన్సర్ 3 ఇచ్చారనుకోండి, మీరు దాని మీద అబ్జెక్షన్ చేయొచ్చు వాళ్ళకి. సో అబ్జెక్షన్ చేయాలంటే ఏదైతే ఈ క్వశ్చన్ ఐడి ఉందో ఈ క్వశ్చన్ ఐడి తీసుకొని మీరు రాసుకోండి. ఒక పక్కన రాసుకొని ఇక్కడ సో టిక్ మార్క్ పెట్టి కంటిన్యూ కొట్టండి. ఇట్లా కంటిన్యూ కొట్టగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వగానే ఇక్కడ ఏదైతే హాల్ టికెట్ నెంబరు అండ్ రిజిస్ట్రేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఈ 3 ఎంటర్ చేసి సో ప్రొసీడ్ కొట్టగానే నెక్స్ట్ పేజీలోకి వెళ్తుంది. నేను ఒకసారి ఆ ప్రాసెస్ కూడా మీకు చేసి చూపిస్తాను. చూడండి ఒకసారి. హాల్ టికెట్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేస్తున్నాను. ప్రొసీడ్ పైన క్లిక్ చేయగానే నాకు ఈ విధంగా ఓపెన్ అయింది ఇంటర్ఫేస్. సో ఇక్కడ మన హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ప్లస్ క్యాండిడేట్ డీటెయిల్స్ అండ్ కిందికి వచ్చేస్తే క్యాండిడేట్ అబ్జెక్షన్స్ అండ్ ప్రిలిమినరీ కీ. సో ఇక్కడ క్వశ్చన్ ఐడి ఇచ్చిండు. మీరు ఏదైతే క్వశ్చన్ ఐడి మీరు అబ్జెక్షన్ చేయాలనుకున్న క్వశ్చన్ ఏదైతే ఉందో ఆ క్వశ్చన్ ఐడిని మీరు రాసుకోమని చెప్పాను కదా, ఆ రాసుకున్న క్వశ్చన్ ఐడి ఏదైతే ఉందో దాన్ని ఇందులో ఎంటర్ చేయాలి. ఏదైతే యాజ్ ఫర్ మాస్టర్ క్వశ్చన్ పేపర్, సో ఏదైతే మీరు దాంట్లో ఇచ్చిన క్వశ్చన్ పేపర్ ప్రకారంగా ఏదైతే ఆన్సర్ ఉందో దాని మీద క్లిక్ చేయాలి. అండ్ అబ్జెక్షన్ టైప్, సో మీరు ఏదైతే దాని అబ్జెక్షన్ మీరు ఆ క్వశ్చన్ రాంగా లేదంటే ఆప్షన్ ఏది రాంగా. సో ఇక్కడ కనిపిస్తుంది గివెన్ ఆన్సర్ ఇస్ రాంగ్, ఇచ్చిన ఆన్సర్ తప్పని, మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్ ఇచ్చిరని చెప్పి, అండ్ నో కరెక్ట్ ఆన్సర్ ఇన్ ద గివెన్ ఆప్షన్స్, అసలు ఆ ఆప్షన్ లో ఆన్సరే లేదని, అండ్ ఇన్కంప్లీట్ క్వశ్చన్, రాంగ్ క్వశ్చన్ అని చెప్పించిందంటే ఆ క్వశ్చన్ కంప్లీట్ గా ఇవ్వలేదు, తప్పు క్వశ్చన్ ఇచ్చిరని. లేదంటే అదర్స్ అంటే ఇంకేదన్నా మీకు అబ్జెక్షన్ అనిపించినా గానీ దానిపైన పెట్టేసి మీరు అనుకుంటున్న ఆన్సర్ ఇచ్చేసి దీనిపైన క్లిక్ చేసొచ్చు. ఇంకా ఇంకేమైనా మీరు రాయాలనుకున్నా గానీ సో దానికి ఇక్కడ రాసేసి సో ఒక ప్రూఫ్ ఉండాలి కాబట్టి, మీరు చెప్పేదానికి ప్రూఫ్ ఉండాలి కాబట్టి మీరు దాన్ని ఒక ఫోటో అప్లోడ్ తీసుకొని ఇక్కడ ఫోటో అప్లోడ్ చేసుకొని అప్లోడ్ ప్రూఫ్ దగ్గర కొట్టేసేయచ్చు. కొట్టేసి ఇక్కడ సబ్మిట్ అబ్జెక్షన్ దగ్గర కొట్టేస్తే వాళ్ళకి వెళ్ళిపోతుంది అబ్జెక్షన్. సో దానిపైన వాళ్ళు వెరిఫై చేసుకొని అది రైటా రాంగా అని చెప్పి వాళ్ళు మీకు మార్క్స్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఉంటుందండి. సో మీకు ఇంకా అఫీషియల్ యొక్క వెబ్సైట్ యొక్క ఈ లింక్ కూడా మీకు డైరెక్ట్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు డైరెక్ట్ ఎంటర్ కావచ్చు. సో ఏముండదు, ఈజీ ప్రాసెసే. సో మీరు క్వశ్చన్ పేపర్ చూసుకొని సో ఏమైతే మీరు పెట్టిన ఆప్షన్స్ ఉన్నాయో అవన్నీ ఒకసారి మీరు పెట్టినవి కరెక్టేనా కాదా అని చూసుకోండి. ఎన్ని కరెక్ట్ ఉంటే అన్ని మార్క్స్ సో పేపర్ మీద అయితే రాసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. మినిమం 42 మార్క్స్ వచ్చేస్తే మీరు ఈజీగా క్వాలిఫై అయినట్టే. నెక్స్ట్ మనకి ఇప్పుడు ఈ అబ్జెక్షన్ చేయాలనుకుంటే దాని డేట్ వచ్చేసి 7th
ఈవినింగ్ 5 వరకు కూడా మీరు అబ్జెక్షన్ చేసుకోవచ్చు. లాస్ట్ సబ్మిషన్ డేట్ అండ్ టైం అన్నట్టు అది. సో మీరు అప్పటి వరకు అబ్జెక్షన్ చేసుకోవచ్చు రేపటి ఈవినింగ్ 5 వరకు కూడా. అండ్ నెక్స్ట్ ర్యాంక్ ఏ విధంగా వస్తుంది, రిజల్ట్ ఎప్పుడు వస్తుంది, అండ్ అట్లాగే ర్యాంక్ వచ్చిన తర్వాత కౌన్సిలింగ్ ఏ విధంగా ఉంటుంది అనేది నెక్స్ట్ కూడా ఒక వీడియో చేస్తున్నాను. సో ఖచ్చితంగా కూడా దాన్ని కూడా చూడండి. సో ఎందుకంటే మీకు నెక్స్ట్ అప్డేట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అప్డేట్స్ అన్ని ఫాలో అవుతుండండి.